పల్నాడు జిల్లాలో ఈ నెలలో సీఎం జగన్ అధ్యక్షతన జరగబోయే సిద్ధం సభకు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సిద్ధం సభను విజయవంతం చేయాలని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నర్సరావుపేట పార్లమెంటు వైసీపీ కార్యాలయంలో ముఖ్య నేతల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పెన్షన్స్ ఇవ్వకుండా చేశాడని చంద్రబాబుపై అనిల్ కుమార్ మండిపడ్డారు. ఏదైతే మేమంతా సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎన్నికల భాగంగా ఏదైతే స్టార్ట్ చేశాడో ఈరోజు ఒక ప్రపంచనంగా ఏ ప్రాంతం పోయినా దాదాపు ఈరోజు 7వ రోజు ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు నీరాజనాలు పడుతున్నారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 8వ తారీఖున పల్నాడులో దాదాపు ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పల్నాడు ప్రజలు కూడా మేమంతా సిద్ధం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సభని విజయవంతం చేసేదానికి, నీరాజనాలు పట్టేదానికి. రాబోయే ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు పార్లమెంటు కూడా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభ పిడుగురాల్లో జరగబోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ పెన్షన్ ఇందాక చెప్పినట్టు పోయి లెటర్ పెట్టిన తర్వాత వాలంటీర్ల చేత పెన్షన్లు ఆపిచ్చి వేసి ఈరోజు అది బూమ్రాంగ్ అయిన తర్వాత ప్రతి ప్రాంతంలో అవ్వాతాతలు, పెద్దవాళ్ళు, వితంతు సోదరులు, సోదరిమణులు, వికలాంగులు అందరూ కూడా తిరగబడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఏదో రకంగా పెన్షన్లు ఇండి ఇదేదో వైసీపీ చేసిందని చెప్పి మళ్ళీ ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఈరోజు స్పష్టంగా వాళ్ళ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి మొన్న ప్రెస్ మీట్ చూసాం. ఆదిరెడ్డి వాసు ఏం చెప్పాడో స్పష్టంగా చూసాం. మేమే పెన్షన్లు వాలంటీర్ల చేత ఆపిచ్చేసింది మేమే, చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇదంతా మా బాధ్యతే, కర్మ క్రియాకర్త మేమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తా ఉన్నారు. అంటే రాజమండ్రి అభ్యర్థులు ఇంతకన్నా సిగ్గు చేయటం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళకి సరైన సమయంలో మే 13వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 4న వచ్చే ఎన్నిక రిజల్ట్స్లో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం.